వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి తీపి పిండి వంట చేసి చూపించబోతున్నానండి. అది సజ్జప్పాలు. చూడండి ఎంత బాగున్నాయో, పైన క్రిస్పీగా, లోపల ఎంతో సాఫ్ట్గా, ఎంత చక్కటి ఈ సజ్జప్పాలని మీకు ఈరోజు నేను చేసి చూపించబోతున్నాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్లా ఉంటాయండి. అంతా చాలా తీపిగా, అతి మధురంగా ఉంటాయి ఈ సజ్జప్పాలు. అలాంటి ఈ సజ్జప్పాలని మీకు ఈరోజు నేను చేసి చూపించబోతున్నానండి. ఈరోజు మీకు నేను ఒక చక్కటి తీపి వంటకం, ఒక స్వీటు చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే సజ్జ అప్పాలు. చాలా స్వీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దానికోసం నేను ఒక గ్లాసు బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాసు పంచదార, 4 యాలకులు తీసుకున్నాను. ఫస్ట్ ఈ బొంబాయి రవ్వను మనం నేతిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ సజ్జప్పాలకి పైన బ్యాటరు రెడీ చేసుకోవాలండి. ఇది దోసపిండి. మనకు తెలుసు కదా, ఒక గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం వేసి దోసపిండి రెడీ చేస్తాం కదా, అలా దోసపిండి రెడీ చేసి పెట్టుకోవాలి. పైన మనం చోపుకి అనమాట. ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ముందు ఈ బొంబాయి రవ్వని నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత మనం ఈ రవ్వని వేయించుకుందామండి. ఈ సజ్జప్పాలకి ముందర మనం ప్రసాదం రెడీ చేసుకోవాలన్నమాట. దానికోసం అంటే సత్యనారాయణ ప్రసాదం చేస్తాను చూసారా, అలాగా. అందుకోసం ఏంటంటే మనం ముందు ఈ రవ్వని మనం వేయించి పక్కన పెట్టుకుందాము. కొంచెం త్వరగా వేగాలి. దీనికి 1 గ్లాసు రవ్వ, 1 గ్లాసు పంచదార తీసుకున్నాను కదండి. దీనికి 2 గ్లాసులు వాటర్, అంటే నేను వాటర్ తీసుకోకుండా 1 గ్లాసు పాలు, 1 గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నాను. లేని వాళ్ళు 2 గ్లాసుల వాటర్ తీసుకోవచ్చు. నేను అలా 1 గ్లాసు పాలు, 1 గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నాను అనమాట. దీనికోసం ఇది కొంచెం వేగాలండి. రవ్వ వేగిపోయిందండి, తీసేసుకుందాము. రవ్వని వేయించకుండా కనుక మనం నీళ్ళల్లో వేసినట్టయితే అది ఉండకట్టేస్తుందండి. అందుకని మనం తప్పనిసరిగా రవ్వని వేయించాలి. వేయించకుండా మాత్రం చేస్తే ఉండలుండల్లా అయిపోతుందన్నమాట. అందుకని ఫస్ట్ మనం రవ్వని వేయించుకుందాం. వేగిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి రవ్వని ఇలా వేయించి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో మనం వాటరు, పాలు పోసి మరిగించుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్, అంటే మనకి ఎక్కువ పలచగా రాకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. మనం మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి కదా, అందుకోసం కరెక్ట్గా 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసులు క్వాంటిటీ గల పాలు కానీ నీళ్లు కానీ పోసుకోవాలి. మనం ఇలా పోసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాగా మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు మనం పంచదార కలుపుకుందాం. మనం తీసుకునే గ్లాసు పంచదారలో కొంచెం పంచదారలో యాలకులు వేసి కొంచెం పౌడర్లా మిక్సీ పట్టుకున్నానండి. ఎందుకంటే యాలకులు నలగటం కోసం. మామూలుగా యాలకులు విడిగా దంచి వేసుకున్నా వేసేసుకోవచ్చు. నేను కొంచెం షుగర్ వేసి యాలకులు వేసి అలా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలు నీళ్లు మరిగిపోతున్నాయి కదా, మనం ఈ మిక్సీ పట్టుకున్న యాలకులు, పంచదార పౌడరు ప్లస్ ఈ మిగిలిన పంచదార ఇది కూడా వేసేసి మనం ఇవి కరిగిపోయేంత వరకు కొంచెం మరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకుని కలుపుకుందాము. ఈ రవ్వ వేసేసుకున్నాం. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. మనం ఉండలు కట్టకుండా దీన్ని అంతటిని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలకి ఇదంతా దగ్గరగా ఉడికిపోతుంది అన్నమాట. చాలా ఈజీ అండి, చాలా సులభంగా చేసుకోవచ్చు మనం ఈ స్వీటు. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. శ్రావణ శుక్రవారం నాడు చక్క అమ్మవారికి ప్రసాదంగా కూడా మనం దీన్ని తయారు చేసి పెట్టుకోవచ్చు. మనకు దోశ పిండి రెడీగా ఉందనుకోండి, వెంటనే కొంచెం 1 గ్లాసు రవ్వ, 1 గ్లాసు పంచదార, అంతే, కొంచెం పాలు, కొంచెం నీళ్ళు, వాటిని మరిగించేసి
ఈ రవ్వ పంచదార వేసి కలిపేసుకుని ఇలా ప్రసాదం రెడీ చేసుకోవటమే. చాలా ఈజీ, మీరు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇలా దగ్గర పడిపోవాలన్నమాట. మొత్తం అంతా చక్కగా ఉడికిపోయింది, ఇలా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక పళ్ళెంలోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. వేడి వేడి మీద మనం మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే సరిగా రావండి అప్పాలు. అందు గురించని ఈ ప్రసాదాన్ని అంతా బాగా చల్లారనిస్తాను. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీన్ని అంతటిని బాగా చల్లారనివ్వాలండి. ఈ ప్రసాదం బాగా చల్లారిపోయిందండి. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని మనం దీన్ని ఇలా బాగా ఒకసారి కలిపేసుకుంటే మనకి అడుక్కి పైకి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా ఈ మాత్రం సైజులో కొంచెం చేతికి నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం ఏదైనా కానీ రాసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇలా చేసుకుని ఒక చిన్న అరిటాకు కానీ లేదా ఒక పాలిథిన్ పేపర్ కానీ తీసుకుని దాని మీద మనం చిన్న చిన్న అప్పాలలాగా ఒత్తుకుందాం. ఇవన్నీ చిన్న అరిటాకు ముక్క తీసుకున్నాను. దీని మీద కొంచెం నెయ్యి వేసి ఇలా పామేసామంటే ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఈ మాత్రం సైజు ఉండలు తీసుకుని దీని మీద మనం ఇలా చిన్న చిన్న అప్పాలలాగా ఒత్తుకుని రెడీ చేసి పెట్టుకుంటే మనం దోశ బ్యాటర్లో ముంచుకుని డీప్ ఫ్రై చేసుకుందుకు మనకి చాలా వీలుగా ఉంటుందన్నమాట. అందులో ముందు ఇలా చిన్న చిన్న అప్పాలలాగా చేసి పెట్టేసుకుందాం. అన్నీను ఇలా అన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇలా సమానంగా పెట్టుకుని పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, అది మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. అలా ఒత్తేసి పెట్టుకోవాలి. ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకుందుకు చాలా సులభంగా ఉంటుందండి. అందుకని నేను ముందుగా ఇలా చేసి పెట్టుకున్నాను. మనకు బాగా అలవాటు ఉన్న వాళ్ళమైతే ఒక పక్క నుంచి వీళ్ళ అప్పాలు చేసుకుంటూ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి వీలుగా ఉంటుందని చేసి పెట్టాను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ మనము చోపు కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇది చాలా కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని మనం దీనికి సరిపడగా కొంచెం వాటర్ పోసుకుని మనము ఈ అప్పాలు దీంట్లో ముంచి డీప్ ఫ్రై చేయడానికి ఏ విధంగా ఉంటుందో అలా మనం దీన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటే ఇలా ఉంటే సరిపోతుంది. మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆ ప్రసాదం అప్పాలని దీంట్లో ముంచి మనం ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని జాగ్రత్తగా దీంట్లో ఇలా ముంచి ఒకసారి, అంటే ఈ చోపు పిండి ఈ అప్పాలకి పట్టేట్లాగా వేసి మనం ఇలా దీన్ని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటే ఇలా వేసుకుందామండి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. ఇలా తీసుకుని దీంట్లో ఇలా ముంచి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. మనం ఎర్రగా వేగాలన్నమాట. ఇది అది అలా వేసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా చక్కగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇవి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ సజ్జప్పాలు. ఇదిగోనండి, ఇలా దోరగా వేగాలి మనకి. ఇవి వేగిపోయి ఇవి తీసేసి అలాగే మిగిలిన అప్పాలన్నీ కూడా మనం వేయించుకుందాం. ఇలా ఈ అప్పాలు మనం తీసేసుకుందామండి. మిగిలినవన్నీ కూడా మనం అలాగే వేయించుకోవాలి. చూడండి, చక్కగా రెండు వైపులా చక్కగా దోరగా వేగాయి.